ఏపీలో వైసీపీ ప్రభుత్వం అరాచకాలు పాలన గదిదించే లక్ష్యంగా సమయం ఆసన్నమైందని ముమ్మిడివరం టీడీపీ అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాట్రేనికోన మండలం చెయ్యూరు గ్రామంలో ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కి ఓటేసి ఓటమి భయం పట్టుకోవడంతో కులాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. చెయ్యూరులో జన సైనికులు చూపిన ప్రేమ పట్ల దాట్ల సుబ్బరాజు సంతోషం వ్యక్తం చేశారు. అందరికీ కూడా మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి 18 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తే మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ అవ్వకుండా అడ్డుపడ్డారు. మేము అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి గ్రామంలో మంచినీళ్ళ సమస్య ఎక్కువ ఉంది. మీ ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టి మంచి ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తే మరి ఇప్పుడు దాకా కూడా ఆ ప్రాజెక్టు కూడా కనీసం వాళ్ళు కూడా మొదలు పెట్టాలంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎటువంటి మీ అందరూ చేసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోయింది. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయాలి. రాష్ట్రంలో ఉన్న భావితరాల భవిష్యత్తు నిలబడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు మద్దతు ఇచ్చి మరి ఎంతో ఉత్సాహంగా మన నియోజకవర్గంలో ఉన్న జన సైనికులు అందరూ కూడా అడుగడుగునా మాకు ఏ గ్రామంలో పెద్ద ఎత్తున సహకరించి మమ్మల్ని నడుపుతున్నారు. అదేవిధంగా మరి ఈరోజు మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి. పోలవరం ప్రాజెక్ట్ లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇండస్ట్రీస్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వెళ్ళిపోయినాయి. ఇవాళ ల్యాండ్ యాక్ట్ కూడా తీసుకొచ్చి మరి ఏదైతే రైతాంగం ఉన్నారో భూస్వాములు ఉన్నారో అందరూ కూడా భయాందోళనతో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా 11 లక్షల కోట్లు అప్పులు చేసి మరి భావితరాల భవిష్యత్తు నాశనం చేశాడు. కాబట్టి మరి రూట్లో వరకు కూడా ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చింది.